పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ బలము, పూర్ణ వివేకముతో అనే వాక్య భాగములో ఈరోజు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించగలము, ప్రేమించగలము అనేది ఒకసారి మనం ఫోకస్ చేద్దాం ప్రియులరా. పూర్ణ హృదయం అంటే మనకి కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. పూర్ణ మనస్సుతో అంటే కొంతవరకు అర్థమవుతుంది. పూర్ణ బలం అంటే కొంతవరకు అర్థమవుతుంది ప్రియులరా. పూర్ణ ఆత్మతో ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తాం అనేది మనం ఒకసారి ఫోకస్ చేద్దాం ప్రియులరా. ఈ 4 ఎలిమెంట్స్ ఏది కూడా మిస్ అవ్వకూడదు, గమనించాలి. ఎందుకంటే అది అసంపూర్ణంగా మిగిలిపోద్ది. కనుక ప్రియులరా, విత్ ఆల్ యువర్ సోల్ దేవుణ్ణి ప్రేమించాలి. మరి మీ ఆత్మనంతటిని దేవునికి అర్పించుడి. మీ ఆత్మనంతటిని దేవుడికి అర్పించుడి. ఆఫర్ యువర్ హోల్ బీయింగ్, ఆఫర్ యువర్ హోల్ బీయింగ్. దేవునికి మన మొత్తం టోటల్ బీయింగ్ ని దేవునికి అర్పించాలి ప్రేమైన దేవుడు. నాట్ ఓన్లీ ఎ మైండ్, నాట్ ఓన్లీ హార్ట్, నాట్ ఓన్లీ అవర్ స్ట్రెంగ్త్ అండ్ ఎనీథింగ్ ఎల్స్, బట్ హోల్ బీయింగ్ ని దేవునికి గాని నువ్వు అర్పించకపోతే అసంపూర్ణంగా ఉండిపోద్ది ప్రేమైన దేవుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. yes, when God speaks listen, when God speaks obey, not only listen. మన రోడ్డు మీద ఎన్నో పాటలు వస్తూ ఉంటాయి, సినిమా పాటలు వినబడతాయి. దాన్ని మనం హార్ట్ లోకి తీసుకోము, మైండ్ లోకి తీసుకోము. కానీ దేవుని మాటలు కూడా అలాగే వదిలేస్తే పరిస్థితి దౌర్బల్యంగా మిగిలిపోద్ది ప్రేమ బిడ్డరా. చాలా ప్రమాదం. దేవునితో మనము ఆటలు ఆడకూడదు, దేవునితో మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు. ఇక్కడ అందరూ ఉన్నారు, మనకి మన స్నేహితులు, బంధువులు అందరూ మన చుట్టూ ఉన్నారు. మనకి ఏదొచ్చినా గబుక్కని 100 మంది వస్తారు. మనం చనిపోతే దేవుడి ఎదుట ఒక్కడమే నిలబడాలి. ఎవరికి ఫోన్ చేస్తాం, ఎవరిని కాల్ చేసి పిలుస్తాం చెప్పాలి. ఏమండి, చనిపోతే దేవుని ముందు మన ఎదురుగా నిలబడతాం. అప్పుడు అంటాడు, నేను మాట్లాడాను నా సేవకుల ద్వారా. వెళ్ళలేదు నువ్వు, నేను విన్నాను ప్రభువా అనగలవా? దేవునికి సమాధానం చెప్పే జ్ఞానమే ఇంకా మనిషికి రాలేదు ప్రియులరా. ఆయనది ఆదిను అంతంలో లేని దేవుడు, అనంతమైన శక్తి కలిగిన దేవుడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు విని విధేయత చూపించాలి, మ్యాండేటరీ. చంద్రబాబు వియత్నాంలో ఉన్నప్పుడు ఆ యొక్క పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే ఎందుకు వచ్చాడు? ఎందుకు ఉండిపోలేదు అక్కడ? మ్యాండేటరీ. మరి ఇది కూడా మ్యాండేటరీ. ప్లీజ్ మైండ్ ఇట్, దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఇఫ్ యు మిస్ ఇట్ ఎఫెక్ట్ అయిపోతావు, దేవుని యొక్క లాకి ఎఫెక్ట్ అయిపోతావు. దేవుని బిడ్డరా గమనించండి, నో ఛాన్స్ టు మిస్ ఇట్. కనుక మీ ఆత్మనంతటిని దేవునికి అర్పించుడే. ఆత్మనంతటిని దేవునికి అర్పించడం అంటే ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డరా, నీ ఆత్మ మీ మొత్తం ఉనికిని ఆవరించి ఉంటది. మన టోటల్ బీయింగ్ ని దేవుని ఆత్మ ఆవరించి ఉంటది. ప్రాణము మొత్తం ఆవరించి ఉంటది. కొన్ని భాగాల్లో సోల్ అంటే మరి ప్రాణమని, కొన్ని భాగాల్లో సోల్ అంటే ఆత్మని వాక్యంలో ఉంటది ప్రియమైన దేవుని బిడ్డరా. విత్ ఆల్ యువర్ సోల్. కనుక మొత్తం టోటల్ మన బాడీ ఉనికిని ఆవరించి ఉంటది సోల్ అనేది. అది ప్రాణం అనుకోండి, ఆత్మ అనుకోండి, టోటల్ బీయింగ్ ని ఆవరించి ఉంటది. కనుక మన ఎమోషన్స్, విల్లు, ఐడెంటిటీ మరి మన దేవునికి ఆరాధనలో, దేవుని సేవలో దేవునికి అర్పించాలి. హల్లెలూయా. మనకి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ విల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఐడెంటిటీ ఉంటది. ఎస్, ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆత్మతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలంటే ఇవన్నిటినీ కూడా దేవుని ఆరాధనలో మనము అర్పించాలి. ఇవన్నిటిని కూడా దేవుని సేవలో దేవునికే అర్పించాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అది పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రియులరా, ఆరాధనలో, వర్షిప్ లో టోటల్ దేవునికి మనము అర్పించాలి. మన ఎమోషన్స్, విల్లు, ఐడెంటిటీ దేవునికి అర్పించాలి. ఆయన సేవలో,
ఆయన సేవలో మనము అర్పించాలి. ప్రేమను దేని బిడ్డరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మీ ఆత్మలంతటినీ దేవునికి అర్పించడం అనే భాగములో మనము నేర్చుకుంటున్న పాయింట్లు. ప్రేమను దేని బిడ్డ, దేవుని యొక్క వర్ష ఆరాధనలో నువ్వు కూర్చున్నప్పుడు పూర్తిగా టోటల్ నీ ఇమోషన్స్, విల్లు, ఐడెంటిటీ దేవునికి సమర్పించాలి. ఆయన సేవలో సమర్పించాలి. ప్రేమను దేని బిడ్డ, ఎస్, మనం మిస్ అవడానికి ఛాన్స్ లేదు. కొంత భాగం దేవునికి, కొంత భాగం మనకి ఛాన్స్ లేదు. నో, టోటల్, పూర్ణ హృదయం, పూర్ణ అన్నాడు. అందుకే సగము, 30, 90, 99 కాదు, పూర్ణ అన్నాడు. అంటే మీకు అందరికి తెలుసు, పూర్ణమైనది. టోటల్ గా దేవునికి మనం ఆరాధనలో టోటల్ గా మనం దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సేవా పరిచర్యలో మనము ఆయన్ని మొత్తం టోటల్ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు ప్రపంచంలో మొన్న ఏదో ఒక వాట్సాప్ లో చూశాను, ఒక అమెరికాలో ఒక డాక్టర్ ఆవిడ, వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ భర్త కొన్ని నెలల క్రితం చనిపోయాడు. మరి ఆవిడ కలిగిన సంపద అంతా కూడా మరి ఏదో మన ఇండియాలో గుంటూరులో ఏదో మెడికల్ కాలేజీలో చదువుకున్నట్టు 1965లో 55లో ఆవిడ. ఎస్, అక్కడ ఆ యొక్క సేవా పరిచర్యలకి ఆవిడ మొత్తం సంపాదించినంత ఇచ్చింది. ఎందుకు ఆ విధంగా ఇవ్వాలనుకుంది అంటే, ఎస్, అంతే, ఆలోచించే టోటల్ గా. మరి ప్రియులరా, గమనించండి, మనం టోటల్ గా దేవునికి అర్పించుకోవాలి. టోటల్ గా మైండ్, బాడీ అండ్ సోల్ దేవునికి ఆరాధించాలి. ఆయన సేవలో మనము ముందుకు సాగాలి. ప్రేమైన దేని సేవలో అంటే అర్థం ఏంటంటే, మనకు కొంతవరకు మనం జాబ్స్ లో ఉంటాం కాబట్టి సేవా పరిచర్యలో మనం ఉండడానికి అవ్వదు. ప్రార్థనలో ఆ సేవా పరిచర్యల గురించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ లోకంలో 2 గ్రేటెస్ట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి దేవునికి ఇచ్చేది, మనిషికి ఇచ్చేది. గ్రేటెస్ట్ గిఫ్ట్స్ ఈ లోకంలో దేవునికి ఇచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్, మనుషులకి గ్రేటెస్ట్ గిఫ్ట్ 2 ఉన్నాయంట. ఒకటి దేవునికి మనం ఇచ్చే గ్రేటెస్ట్ ఏంటంటే దేవుని స్తుతించడం అంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది, మనుషులకి ఇచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం అంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, మనం ప్రార్థన చేయాలి. ఉగాండా కాదు, ఎక్కడండి, నైజీరియాలో క్రైస్తవుల గురించి నాకు రీసెంట్ గా తెలిసింది. మరి నైజీరియాలో క్రైస్తవులు మరి అబ్స్ట్రాక్షన్ అవుతున్నారు. ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ రోజు నుంచి మన ప్రార్థనలో మరి ప్రార్థన వీళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే మన బిడ్డలు మరి ఆ పాయింట్ ని మనం గట్టిగా పట్టి ఆయన నైజీరియాని దేవుడు కంప్లీట్ గా ఆయన స్వాధీనంలో తీసుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డరా, మన ప్రార్థన శక్తి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రార్థనలో దైవ శక్తి ఉంది. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఎస్, ప్రార్థించినది ప్రతిదీ కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, శక్తి బలముతో దేవుణ్ణి ప్రేమించినప్పుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, గమనించండి, ఎప్పుడైతే పూర్ణ హృదయముతో టోటల్ గా మనం ప్రేమిస్తామో మరి దేవుడు ఆయన ప్రార్థన పక్కన పెట్టడు, ప్రార్థన నిర్లక్ష్యం చేయడు, ప్రార్థన దాటిపోడు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఆయనకి ఎరికైన వాడే అన్నాడు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఏమన్నాడంటే, దేవుడు నాకు ఎరుకైన వారే. అబ్బా, వండర్ఫుల్. దేవుణ్ణి ఎవరైతే పూర్ణ హృదయంతో టోటల్ గా ప్రేమిస్తారో నాకు ఎరికైన వారే. ఆయనకి ఎరికైన వాళ్ళు నాయనా అంటే ఎస్ చెప్పు, ఎస్ ప్లీజ్ మాట్లాడు, నాయనా అంటే ఊరుకున్నావు ఏంటి, మాట్లాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ దేవుని బిడ్డరా, గమనించి ఏ క్షణంలో అప్సెట్ డౌన్ అయిపోతే తెలీదు. ఎస్, ఏ క్షణంలో టోటల్ గా అప్సెట్ డౌన్ అయిపోతే తెలీదు. ఏ క్షణంలో మొత్తం తిరగబడిపోతే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డరా, అంతవరకు బాగుంటాం. అంతవరకు పెద్ద పెద్ద కారులో మనం తిరిగితే మనం చూశాను, ఆ డివైడర్ కొట్టి అది ఇలాగా తిరుగుతుంది గాలిలో. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక పెద్ద కారు వాట్సాప్ లో చూశాను, ఒక డివైడర్ కొట్టింది,
కొట్టి గాల్లో ఎలా తిరుగుతుంది, లోపల ఉన్నోడు సంగతి అయితే లోపల ఉన్నోడు ఎవడైనా సరే తిరగవలసిందే. ప్రేమ క్షణాల్లో మారిపోతే, జాతకం మారిపోతే ప్రేమ క్షణాల్లో. నువ్వు దేవుడా, నువ్వే నాకు దిక్కు అనుకున్నోడు తప్ప ఈ లోకంలో అందరూ కూడా క్షణాల్లో తిరగబడిపోతారు. ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక అటువంటి క్షణంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ క్షణంలో ఏటి వస్తుందో తెలీదు. ఆ క్షణంలో దేవా అంటే ఎస్ నేను ఉన్నాను, ఏం వరి ఒక అని దేవుడు స్వరం వినిపిస్తుంది, మెల్లని స్వరం. నా కుమారుడు నేనున్నాను, నువ్వు కంగారు పడక అని ధైర్యం చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి చూడండి, ఆయన సన్నిధిలో జీవించాలి. ఏం చేయాలండి? ఆయన సన్నిధిలో లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో జీవించడం అంటే ఏంటి? మనం మన కుటుంబాల్లో జీవిస్తాం, మన గృహాల్లో జీవిస్తాం, ఈ లోకంలో జీవిస్తున్నాం, మంచిదే. మనం ఖాళీగా ఉన్నప్పుడు డిఫరెంట్ ఏరియాస్ లో మనం జీవిస్తాం, కానీ ఆయన సన్నిధిలో జీవించాలంట. ప్రేమైన దేవుని బిడ్డరా, గమనించండి. దైనందిన జీవితాల్లో దేవుని ఉనికి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన సన్నిధిలో జీవించు. ఆయన గురించి, ఆయన ప్రజెన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన ప్రజెన్స్ ని సీక్ హిమ్, హిస్ ప్రజెన్స్. అంటే ఎలాగా అంటే వాక్యం పట్టుకో, బైబిల్ పట్టుకో, వాక్యాన్ని చదువు, మోకాలు ప్రార్థన చేయు, పనులు చేసుకుంటే దేవుని స్తుతించు. ఎస్, ఎప్పుడైతే ఇలా చేస్తున్నామో ప్రియమైన దేవుని బిడ్డరా, మన సంగతులన్నీ, మన సమస్యలు, మన చింతలు, మన బాధలు, మన రోగాలు, మన జబ్బులు అన్నిటిని గురించి ఆయన చింతిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన వాటి గురించి ఆయన చింతించడం స్టార్ట్ చేస్తే, అది చింతలాగా ఉండే ధైర్యం చింతకుందా? ప్రేమైన దేవుని బిడ్డరా, మన చింతకి గురించి దేవుడు చింతిస్తే చింతలాగా ఉండడానికి చింతకి ధైర్యం ఉందా? ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి, దిస్ లాజికల్ థింకింగ్. ప్రేమైన దేవుని బిడ్డరా, గమనించండి. ప్రేమైన దేవుని సన్నిధిలో, అయ్యో నేను ప్రార్థన చేస్తే అక్కడ ఏటైపోతుందో, దేవుడు చూసుకుంటాడు. సాతానుడు అన్ని అలాగే చెప్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అక్కడ ఏటైపోతుందో, ఇక్కడ ఏటైపోతుందో అప్పుడు చెప్పాలి, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చూసుకుంటాడు. మనం చూసుకుంటేనే సాతానుడికి అవకాశం ఉంటది. అవతల మన పరిస్థితుల మీద వాడు హ్యాండిల్ చేస్తాడు. మనం ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్తే సాతానుడికి మన పరిస్థితుల మీద హ్యాండిల్ చేయడానికి సీన్ లేదు. కనుక వాడు ఏం చేస్తాడంటే అబ్స్టకల్స్ అడ్లు పెడతాడు. గమనించాడు ప్రేమ బిడ్డరా, ఎన్నో చింతలు వస్తా ఉంటాయి. చాలా చింతలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ దేవుని ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవునితో అంటే ఆయన్ని నిరంతరము సహవాసంలో జీవించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నిరంతరము ఆయన సహవాసంలో జీవించడానికి మనము సాధన చేయాలి. ప్రేమను దేని బిడ్డరా, నిరంతరము. హల్లెలూయా. ప్రేమను దేని బిడ్డ, నిరంతరము ఆయన సహవాసంలో జీవించడానికి ప్రయత్నించాయి. హానోకు దేవునితో నడిచాను. హల్లెలూయా. ఎగ్జాంపుల్ మీరు పాత్రలండి, మీకు ఏంటి పని? మేము ఉద్యోగస్తున్నాం, మాకు బోల్డ్ పనులు ఉంటాయి. మంచిదే, నో వరీస్, వెరీ గుడ్, సూపర్. దానికి నేను ఆన్సర్ లేదు. కానీ ఒక ఎగ్జాంపుల్, హానోకు దేవునితో నడిచాను, మరి బతుకుంటుండగానే దేవుడు పరలోకానికి. ఆ ఘనత హైలీ ఇంటలెక్చువల్స్ కి ఎవరికైనా ఉంటుందా? ప్రేమైన దేవుని బిడ్డరా, గమనించండి. ఈ లోకాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ కన్నా ఎవడు గొప్పవాడు కాదు. వాడు ఏమన్నాడు, 32 సంవత్సరాల్లో మలేరియాతో చనిపోయాడు. మరి మీకు అందరికి తెలుసు, గొప్ప వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ చరిత్రలో మిగిలిపోయారు. కానీ హానోకు నడిచాడు, అంతే. దేవుడితో నడిచాడట.
మనం దాన్ని స్టడీ చేయాలని. అది ఎప్పుడు నాకు స్ట్రైకింగ్ గా ఉంటది. ఆయన నడిచాడట ఎలాగా అంటే, అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్కడ ఉన్నా దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడుతున్నాను, చేస్తున్నాను. హల్లెలూయా. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఏది ఎలాగ ఎక్కడున్నా దేవుని స్తుతి రన్ అవుతుంది. ప్రేమ దేవుడు అలాగ అనిపిస్తుంది. ఇలా చేస్తే దేవునితో నడిచినట్ట అనిపిస్తుంది నాకు. ప్రేమ దేవుడురా, దేవుడు ఏ విధంగా ఆధిక్యత ఇచ్చాడండి దేవుని దగ్గరికి. ఎస్, హల్లెలూయా. మరి గొర్రెల కాపరి అంటే ద లోయెస్ట్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్. గొర్రెల కాపరికి ఒక వీక్నెస్ ఉంది. దావీదుకి ఏంటంటే వీక్నెస్, దేవుణ్ణి స్తుతించడం, పాటలు పాడడం వీక్నెస్. దేవుడు ఆ వీక్నెస్ చూశాడు. బాబు గొర్రెల కాపరి, ఇది నీకు ఈ స్థలం కాదు, నా గొర్రెలని కాయు. హల్లెలూయా. రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమను బిడ్డరా, ఈ లాజిక్ నువ్వు పట్టుకోవాలి. ఈ లాజిక్ ని మనం పట్టాలి అంతే. దేవుని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుని ఆ స్వభావాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు తప్పించుకోలేడు. మీకు అర్థమవుతుందండి? దేవుడు దాటిపోలేడు. ఆ గుడ్డివాడు అడుక్కున్నాడు ఏంటంటే బెగ్గర్, ద లోయెస్ట్. మనకందరికి దగ్గర అంటే లైక్ బెగ్గర్ అంటాం. అంటే లోయెస్ట్ తిట్టదు, అంతకన్నా తిట్టేం లేదు. కానీ ద హైయెస్ట్ గాడ్ అంట నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా అనేసరికి he couldn't pass over. ఆయన దాటి వెళ్ళలేకపోయాడు. ఈ మాట చదువుతున్నప్పుడు ఓహో, మనం కూడా అదే ఏంటంటే టైటిల్, దావీదు కుమారుడా దాటిపోకయ్యా, దాటిపోక. చిన్నమ్మ ప్రార్థన చేస్తా ఉంటది, దాటిపోవద్దు అంటది. ఎస్, దట్స్ ట్రూ. దాటిపోక నాయన. ఇలాంటి మాటలు మనం పట్టి దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. ఎస్, ఆయన విడిపించుకోడు. అబ్బా, ఎస్. మరి చూడండి, ఒక దగ్గర మార్తా మరియలు ఇంట్లో మరియా పనులు పెట్టుకుంది. మరియ ఏం చేస్తుంది, ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర ఆయన మాట అంటుంది. మార్త వచ్చింది, ప్రభువా నీకు చింత లేదా, మరి ఎన్ని మంది వచ్చారు, భోజనాలు మరి పెట్టాలి, చేయాలి, ఒక్కదాన్ని. మరి ఒకసారి నా చెల్లికి చెప్పు సాయం చేయమని. నేను దాన్ని తీయలేను. ఎస్, దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన వదులుకోడు. ప్రేమను దేవుని బిడ్డలా గమనించాడు. ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా ఆయన స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకుంటే, వాక్యం ద్వారా చదివినప్పుడు దేవుణ్ణి గట్టిగా అంటే పట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే లాజికల్ గా పట్టుకుంటామో దేవుడు కదలడు ఇంకా. ఆమేన్. అది చేసి తీరాల్సిందే. ఆయన ఏమన్నాడు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, బలంతో నన్ను ప్రేమించు అన్నాడంతే. ప్రేమించి నాయన సహాయం చేయి. ప్రేమించు స్టార్ట్ చేసావు అనుకోండి, దేవుడు ఇంకా కదలడు. ఆమేన్. మీ దగ్గర ఉండిపోతాడు అంతే. ఎస్, దేవుడు మీ దగ్గర ఉండిపోతాడు. ప్రేమను నేను బిడ్డరా గమనించండి. ఆయన సన్నిధిలో జీవించండి. ఆయన సహవాసము కలిగి ఉండడానికి ఆయన సహవాసంలో జీవించండి. ఆయన సహవాసంలో ఉండండి. ఆయనతో నడవండి. ప్రేమను నేను బిడ్డరా, లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. లవ్ హిస్ ప్రెజెన్స్, లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సహవాసంలో ఎదుగు, ఆయన సహవాసంలో జీవించు. ప్రేమను నేను బిడ్డరా, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన సహవాసంలో జీవించు. అంటే ఎవరైతే చూడండి, ఎవరైతే పూర్ణ హృదయంతో అలాగా ప్రేమిస్తారో, మొత్తం ఆ వాక్యం అంతా ప్రేమిస్తారో, ఎప్పుడు కూడా దేవుడే మనసులో ఉంటాడు, దేవుడే తలంపుల్లో ఉంటాడు. హల్లెలూయా. ఎస్, ఎక్కడున్నా దేవుడే దేవుడే దేవుడే, దేవా 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 అంటుంటారు పిచ్చోళ్ళలాగా. ఎస్, లోకానికి అది పిచ్చోళ్ళ కనిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఉంటారు, వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డరా. ఎస్, నో ప్రాబ్లం. లోకం ఎలా ఉన్నా మనకి నో వరీస్. దేవుడు వరి అయితే, దేవుడు బాధపడితే మనం వరి అవ్వాలి, కానీ లోకం బాధపడితే మనకేంటి? లోకస్తులు బాధపడతారు మన గురించి, ఎన్నో కామెంట్స్ చేస్తారు, ఎన్నో మాటలు చెప్తారు. నో వరీస్, నో వరీస్. దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, తుఫాన్లో బోట్లో
మరి శిష్యులు ఉన్నారు, దేవుడు ప్రభు ఉన్నాడు, పడుకున్నాడు, తుఫాన్ వచ్చింది, అమ్మో ప్రాణం మీదకి వచ్చింది, అటు ఇటు అయిపోతుంది అంటే గుర్తుపెట్టుకోండి ప్రేమని దేని బిడ్డ, అటు ఇటే కలపగలదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రభు ఉన్నాడు నాకేంటి అనే ధైర్యంగా మనము ప్రభు ఉన్నాడు అని చెప్పుకోవాలి. ఎస్, నిన్ను విడువను ఎడబాయను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము ప్రభువా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అని చెప్పాలి మనం. ఎస్, అది మనము దాన్ని ఆపరేట్ చేయాలి. దేవా నాతో ఉన్నావు, నో ప్రాబ్లం. యెహోవా నాకు ఆపరేట్, నాకు ఏం కలదు, నాకు ఏమి లేకుండా నువ్వు చూసుకుంటావు. అవుట్. రేపు సంగత మళ్ళీ యెహోవా నాకు ఆపరేట్, నాకు ఏం కలిగితే ఎల్లుండి సంగతి ఏంటి, సాతానుడు ఏమంటాడు, ఎల్లుండి సంగతి ఏంటి, అప్పుడు కూడా యెహోవా నాకు ఆపరేట్, నాకు ఏం కలిగితే ఏం లేకుండా ఇస్తాడు, ఏమైతే అది ఇస్తాడు కదా, అది లాజిక్. ప్రేమైన దేవుని బిడ్డరా గమనించాలి. దైనందిన జీవితంలో దేవుని ఉనికి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యములో ఆయన ఎలా తెలుసుకుంటాం? దేవుని వాక్యములో మనం చదువుతున్నప్పుడు ఆయన స్వభావం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఆది లేదు అంతములు లేని దేవుడు ఏమై ఉన్నాడని స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఎస్, రీసెర్చ్ చేయాలి. ప్రేమ ఆదిను అంతము లేని దేవుడు ఏ విధంగా ఉంటాడో, ఏ స్టైల్ ఏంటి, ఆయన స్టైల్ ఏంటి, ఆయన స్వరూపం ఏంటి. మోషే గారు ఏమన్నారు? దేవా నువ్వు నిన్ను చూడాలంది, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవా నిన్ను చూడాలని అన్నాడు. అంటే ఆయన ప్రేమ, అంటే మోషే గారికి దేవుడి మీద ఉన్న ప్రేమ ఎక్స్టెంట్ చూడండి. ఆయన నిన్ను చూడాలి, ఎస్ ఐ వాంట్ టు సీ. ఎస్, డబ్బు మీద ఆసున్నాడు, కోట్లు చూడాలంటాడు, చూస్తాడు. ఏమండి, డబ్బు మీద ఆసున్నాడు, చూస్తాడు లేదా? కోట్లు చూస్తాడు. నాలెడ్జ్ కావాలనుకున్నాడు, నాలెడ్జ్ని చూస్తాడు. ఎస్, దానివల్ల ఘనత వస్తుంది. డబ్బు కోరుకునేవాడు డబ్బుని చూస్తాడు, ఏది కోరుకుంటే కనిపిస్తుంది. కానీ ఆ కనిపించేది నిత్యత్వమా, ఈ లోకముతో నశించిపోయేదా, అది మనం క్యాచ్ చేయాలి. ప్రేమ బిడ్డరా, ఇంత కష్టపడి 100 సంవత్సరాలు ఒకటి కష్టపడి ఒకటి సాధించామనుకోండి, మనం చనిపోతే అది మనం కాదు, రాదు. అప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలి? అప్పుడు ఏం చేయలేం, ఫినిష్. అవర్ అకౌంట్ విల్ బికమ్ జీరో, మైనస్ లోకి వెళ్ళిపోద్ది. మీకు అర్థమైందండి? ఈ లోకంలో చాలా ట్రిలియనర్స్ ఉన్నారు, బిలియనర్స్ ఉన్నారు. ఎస్, నెంబర్ 1 లిస్ట్ లో ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఒకసారి ఆలోచించండి ప్రేమ, వాళ్ళ అకౌంట్ వెనక రాదు, నథింగ్, జీరో. ఎస్, పుట్టి చేతితో వెళ్ళిపోవాల్సిందే, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుని సంపాదించుకున్నవాడు కళ్ళు మూసిన వెంటనే ఆయన దూతలు, ఆయన వెల్కమ్ అంటే ఎలా ఉంటుంది అంటారు ప్రేమ దేవుని బిడ్డరా? అబ్బో, అద్భుతమైన అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డరా, ఈ లోకంలో ఉన్నప్పుడే సాధన చేయాలి, బతుకున్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే. అటువంటి చూద్దాంలేండి, ముసలైనప్పుడు అప్పుడు చూసుకోవచ్చులేండి. ఇప్పుడు కొంచెం బలం ఉంది కదా, ఏదో చేద్దాం, బలం ఉంది కదా, వాడుకోవాలి. బలం ఉన్నప్పుడు ఏం చేయాలి? కొంతమంది వాట్సాప్ లో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవట, అది బలం ఉన్నప్పుడు వాడేసుకోవట. ఏమంటే బలం ఉన్నప్పుడు వాడేసుకున్న తర్వాత తెలుస్తుంది ఏటో వద్దు. ప్రేమని నేను బిడ్డరా, దేవుడు ఏమన్నాడంటే, నీ యవన కాలం ముందునే నీ దేవుడైన యెహోవాను స్మరణ తెచ్చుకో. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యం బట్టే. ప్రేమని నేను బిడ్డరా గమనించి దేవుని యొక్క ఉనికిని తెలుసుకో, దేవుని యొక్క సహవాసంలో బతుకు, దేవునితో నడువు. ప్రేమని నేను బిడ్డరా, మరి ఆరాధనలో, సేవలో దేవునికి నీవు అర్పించుకో. ఎస్, అర్పించుకో. ప్రేమని నేను బిడ్డరా, చూడండి దీంట్లో చివరగా ఆయనలో సంతృప్తిని కనుగొనండి. ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ హిమ్. హల్లెలూయా, ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ హిమ్. ఆయనలో సంతృప్తిని కనుగో. దేవునిలో ఏముందండి? సంతృప్తి ఉంది, దేవునిలో ఆనందం ఉంది. ఈ లోకంలో ఆనందాలు ఉన్నాయి, ఎస్, నో డౌట్. మెనీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, అబ్బో చాలా ఉన్నాయండి బాబో, మీకు తెలిసిన ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఎస్, చాలా ఆనందాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. టెంపరీ, ఆల్ ఆర్ టెంపరీ, ఫర్ ఎ షార్ట్ వైల్. ఎస్, చాలా ఎక్సైట్మెంట్, సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, హార్ట్
చాలా ఉన్నాయి, కానీ ఓన్లీ ఫర్ టెంపరీ, ఫర్ షార్ట్ వైల్. కానీ దేవుని అందు ఆనందిస్తే నిత్యత్వం, ఎండింగ్ లేదు, ఎండ్ లేదు. సినిమాకి వెళ్తే లాస్ట్ లో ఎండ్ అని ఉంటది. తర్వాత ఏం చేయాలి? బయటికి వెళ్ళిపో బాబు, నువ్వు అయిపోయింది, బయటికి వెళ్ళిపోవాలి నువ్వు. అదేంటండి అంత బాగుంది, తెల్ల కనిపిస్తుంది తెర, తెల్ల, అంతవరకు రంగురంగులుగా పాటలు, అబ్బో. నేను లాస్ట్ లో ఎండ పడిన తర్వాత తెల్లగా ఉంటది. ఆ చీపు తుడిసిన వాళ్ళు వచ్చి చీపులు పట్టుకు చూడడానికి వచ్చి, బాబు ఇంకా ఉండిపోయి పద, అయిపోయింది, షో అయిపోయింది. ప్రేమని దేని బిడ్డరా, దేవునితో దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఆ సంతోషానికి ఎందు నిత్యత్వం, ఎవర్ లాస్టింగ్. అలాంటిది పట్టుకో, నీకు ఎవర్ లాస్టింగ్ సంతోషం ఉంటది. నీతో ఉన్నోడికి సంతోషం ఉంటది, నువ్వు వెళ్ళిపోతే సంతోషం ఉంటది. నీ తర్వాత నువ్వు నీ గురించి తలంచుకుంటే ఏంటంటే, నీతిమంతుడి జ్ఞాపకం చేసుకున్నట, పాపిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం ఉందా? తాగుబోతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం ఉందా? వ్యభిచారాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం ఉందా? ఏమంటే, అమ్మ ఆడ వెళ్ళిపోయాడండి బాబు, అమ్మయ్య మనశ్శాంతిగా ఉందండి. కానీ నీతిమంతుడు చచ్చిపోయినా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం పడిపోతట మన అకౌంట్ లో. అబ్బో ఇదేంటండి బాబు. ఎస్, మనం నీతిమంతులుగా మనం జీవిస్తే, మనం బతికినంత కాలం మన కుటుంబాలకి అనేకలకు ఆశీర్వాదము, దేవునికి మహిమ. మనం చచ్చిపోయిన తర్వాత మనం తలంచుకున్నా, అబ్బో ఇలాగ జీవిస్తే ఇలాగ జీవించాలి. దేవుని స్తోత్రం కలిగిన. దేవునిలో ఆ సంతృప్తిని కలిగి ఉండు. దేవుని సన్నిధి అంటే నువ్వు ఆనందించు. మీ ఆత్మ, మనం ఏంటంటే ఈ ప్రాపంచిక విషయాల్లో సంతృప్తిని కోరుకుంటాం. ప్రియమైన దేని బిడ్డరా, మానవుడి యొక్క స్వభావం. అందుకే మానవుడి యొక్క స్వభావం ఏంటంటే ఈ లోకంలో ఉన్న సంతృప్తిని కోరుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటాడు మనిషి. ఆ విధముగా మరి శ్రమ పడతా ఉంటాడు, దాన్ని దాటాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. మానవుడు స్వభావాన్ని మనం దాటి వెళ్ళాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. మానవ స్వభావాన్ని దాటాలి. మానవ స్వభావం దాటకపోతే ప్రియమైన ఏం బిడ్డరా, మనము ఆ పరలోకంలో చేరుకోలేము. మానవ స్వభావం ఏంటంటే ఈ లోకము కనిపించిన దాని యందు సంతోషిస్తాడు, కనిపించింది యందు వాడు ఉల్లసిస్తాడు, ఉత్సాహిస్తాడు. ఇది మానవ స్వభావాన్ని దాటాలి. ఎందుకంటే మానవ స్వభావం దాటాలంటే మనము మన సిటిజన్షిప్ ఈ లోకము కాదు. అర్థమవుతుందండి? మన సిటిజన్షిప్ లోకాంది, పరలోక పట్టణ పౌరులం. హల్లెలూయా, మనం ఎవరమండి? పరలోక పట్టణ పౌరులం. మన పర్మనెంట్ అడ్రస్. దేవుడు మన కొరకు ఇల్లు కడుతున్నాడు. హల్లెలూయా, పేరుంటదట అక్కడ. వెళ్ళంగానే దేవుడు దేవతలు తీసుకెళ్తారట, దిస్ ఈజ్ యువర్ క్వార్టర్స్ అంటే అక్కడ పేరుంటదట. ఆ పేరు చూస్తే ఎలాగుంటదండి? మన ఇంటి మీద మన పేర్లు ఉంటాయి కదా, అడ్రస్. అక్కడ కూడా మన ఇంటి మీద పేరుంటదట. అబ్బా దేవా, నాకు అర్హత లేదయ్యా, ఏంటి అంత పెద్ద మ్యాన్షన్ ఎందుకు? నేను ఒక్కడనే ఉండాలి కదా, ఎందుకు ఈ మ్యాన్షన్? నీదే. హల్లెలూయా, ప్రియమైన దేని బిడ్డరా, మరి దేవుని ప్రేమ ప్రొవిజన్స్ మీద సంతృప్తి, ఆయన ఇచ్చిన వాటి మీద సంతృప్తి చెందు. ఆయన ప్రేమ విషయంలో నువ్వు సంతృప్తి చెందు. ప్రియమైన దేని బిడ్డరా, గమనించండి, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే మీ ఆత్మ అంటే ఆఫర్ యువర్ హోల్ బీయింగ్ అండ్ లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ హిమ్. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, చివరగా నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పోయిన వారము నేను కొన్ని విషయాలు చెప్పాను. ఏంటంటే నీ పూర్ణ మరి బలముతో దేవుణ్ణి ప్రేమించు. అది నేను ఒకసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డరా, పూర్ణ బలముతో. ఇందాక చెప్పాను కదా వాట్సాప్ లో, ఏమనండి నీ ఇల్లు దీపం ఉంటుండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే అర్థం ఏంటట? బలం ఉంటుండగా వాడుకోవట. అదొక ఇంటర్ప్రిటేషన్. డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి దేవుని వాక్యము ఇచ్చే ఇంటర్ప్రిటేషనే మన ఇంటర్ప్రిటేషన్. బోల్డ్ లోకములో అనేక స్వరాలు వినిపిస్తా ఉంటాయి, డిఫరెంట్ స్వరాలు మనకి వినిపిస్తాయి. కానీ దేవుని వాక్యము నుండి వచ్చిన స్వరమే అది మంచిది. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డరా,
మరి మీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించు. అంటే ఏంటంటే నీ వనరులను దేవుని కోసం ఉపయోగించు. నీ వనరులను దేవుని కోసం ఉపయోగించు. దేవుని సేవ చేయడానికి, ఆయన రాజ్యం ముందుకు తీసుకువెళ్ళడానికి వనరులు ఏంటండి? సార్ పాస్ గారు డబ్బులు ఇచ్చేయాలి మీకు, అందుకేనా ప్రసంగం అలాగే చేస్తున్నారా? ప్రసంగం మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారా? కాదు. దేవుని సేవ చేయడానికి, ఆయన రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళు అంటే అర్థం ఏంటంటే నీకు టైం ఉంది. టైం దేవునికి ఇవ్వు. నీకు టాలెంట్స్ ఉన్నాయి, టాలెంట్స్ దేవునికి ఇవ్వు. తర్వాత నీకు డబ్బులు ఉన్నాయి, ఉంటే ఎంతో కొంత ఇవ్వు దేవుడి సేవకి. లాస్ట్ అది డబ్బుల గురించి. నీ టైం ఇవ్వు, డబ్బులు ఇచ్చేస్తారు అందరూ. ఏంటండి, డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ అయిపోయింది. కానీ సమయాన్ని దేవుడికి ఇస్తున్నారా? పూర్ణ బలం అంటే అదే. సమయం దేవుడికి ఇస్తున్నావా? నీ టాలెంట్స్ ఎన్ని ఉన్నాయో, అబ్బా ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో, చాలా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టాలెంట్స్, కనిపించేవి కనిపించనవి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, బయట లోపల కనిపించేవి కనిపించిన టాలెంట్స్ ఎన్నో ఉన్నాయి. దేవుని సేవకు, ఆయన సేవ ముందుకు వెళ్ళడానికి వాడు అంటున్నాడు. అదే పూర్ణ బలం అంటే. డబ్బులు ఇచ్చేది కాదు. అయ్యారు ఇదిగోండి డబ్బులు, ప్రైజ్ లార్డ్, మంచిదే. ఒక పాయింట్ అది. సెకండ్ పాయింట్, సమయం ఇస్తున్నావా దేవుడికి? నీ టాలెంట్స్ ఇస్తున్నావా దేవుడికి? ఇవ్వాలి అనే దేవుడు మాట్లాడుతున్న ప్రియమైన దేవుని బిడ్డరా. అంతేకాకుండా విశ్వాసంతో పట్టుదలతో ఉండండి. పట్టుదల అంటే ఏంటండి? పట్టుదలగా ఉండాలి. విశ్వాసంతో పట్టుదల ఏంటండి అంటే, నీకు ఎన్నో కష్టాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. పరీక్షలు అంటే ఈ పరీక్షలు కాదు, ట్రయల్స్ వస్తాయి. ట్రయల్స్ అంటే పరీక్షలు. ఓకే, ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఏమంటే ఛాలెంజెస్, ఒకసారి ఈ పదం తెలుగు రాదు. సవాళ్ళు ఉంటాయి, సవాళ్ళు వస్తాయి, మరి పరీక్షలు వస్తాయి. ఆ టైంలో కూడా దేవుణ్ణి మనము వదలకూడదు. అది పాయింట్. ఎస్, దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసముతో పట్టుదలగా ఉండు. పూర్ణ బలం అంటే ఏంటండి? విశ్వాసంతో పట్టుదలగా ఉండు అంటే అర్థం ఏంటంటే, నీ పరీక్షలలో ఎవ్రీ ఫెయిత్ ఈస్ టెస్టెడ్. ఎవ్రీ ఫెయిత్ ఈస్, ఆఫ్టర్ వెహికల్ ఈజ్ ప్రిపేర్డ్, దాని టెస్ట్ లోకి వెళ్తుంది. వాళ్ళు టెస్ట్ స్టిక్కర్ వేస్తేనే అది షాపులోకి వస్తుంది. అక్కడ ఫెయిల్ అయితే అంత బాగున్నా అది మళ్ళీ వెళ్ళిపోద్ది. ఎలాగో మన పరీక్షల్లో, మన సవాళ్ళలో మనం ఏం చేయాలంటే విశ్వాసంతో, దేవుడు ఉన్నాడండి ఆయన చూసుకుంటాడు. ఏం పిచ్చేటండి? మీకు పిచ్చిగా ఉంటదండి, కానీ మాకు దేవుడు ఉన్నాడు అంతే. దేవుడు ఉన్నాడు అన్నవాడికి దేవుడు ఉండి ఏది చేస్తాడో చూపిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా, ఎస్ అని ఎంతవరకు ఆదికాండం నుంచి మరి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ ఓటీ చదివితే తెలుస్తుంది. ఒక విధంగా మీకు తెలియాలనుకుంటే, దేవుడు నాతో ఉన్నాడు అంటే క్లిష్ట కష్ట పరిస్థితుల్లో, అడవిలో ఏంటండి ఆహారము, సముద్రంలో కాలిబాట, ఎడారిలో సెలయేళ్ళు, బండ నుండి నీళ్లు. అబ్బా, ఇవి ఏమైనా లోకానికి సాధ్యమా? చెప్పండి. కుళ్ళిపోయిన లాజరు ఏంటయ్యాడు? బతికొచ్చాడు. హల్లెలూయా, ఎస్. దేవుని శక్తి అనంతమైన శక్తి. ఆయన ఏదైనా చేయగలడు. లేని దానిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు. ఇలా రా అంటే అక్కడే ఉండదు, వస్తుంది అంతే. లేని దాన్ని ఉన్నవాటిగా పిలిచే దేవుడు. శూన్యము నుండి సృష్టినే శూన్యం నుండి సృష్టించాడు. ఎక్సనిహిలో అంటే శూన్యం నుండి సృష్టించాడు. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు. ఆయన అంత శక్తి మన గల దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక ఇల్లుని కట్టడానికి ఆ మేడ మీద పోస్ట్ చేయడానికి నానా తలనొప్పి వచ్చేస్తుంది. మెటీరియల్ ఏంటి, ఇదేంటి, ఆడు ఫోన్ చేసి ఆ టైంకి ఆడమో మెటీరియల్ తేడు, టైంకి వాళ్ళు వచ్చి పనులు చేయరు. ఓకే, ఎంతో టెన్షన్. ఇలా ఉంది పరిస్థితి. ఆయన సూర్యుడు, నువ్వు అక్కడ అలాగ రా అన్నాడు అంతే.
ఆ మెటీరియల్, సూర్యులో ఉన్న మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మెటీరియల్ ఏంటి, అక్కడ ఆ శూన్యంలో భూమికి ఎన్నో కోట్ల రెట్లు బరువైంది, ఆ శూన్యంలో ఏడాడుతుంది దానికి ఒక బేసా, లేకపోతే ఒక పట్టుకున్నాడా, ఏటి లేదు, అలా తిరుగుతుంది, అలా లైన్ అలా వెలిగిస్తుంది. ఏంటండి? దేవుని మాటలో ఉన్న శక్తి. మన ప్రార్థనలో మనకి ట్రయల్స్ వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, మనకి సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఏమేమి ప్రార్థన చేయాలంటే, దేవా పగటి మేలుకు సూర్యుడిని చేసావు అంటే చాలు, ఆయనకి అర్థమైపోద్దు, ఓహో కుర్రోడికి బాగా విశ్వాసం ఉందన్నమాట. ఏండి? ఎస్ నాయన, నువ్వు సూర్యుని చేసావు ప్రభు అంటే ఆయనకి అర్థమైపోద్దు. నువ్వు చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలను చేసావు, ఓహో కుర్రోడికి బాగా విశ్వాసం. నీ విశ్వాసమే నీ విశ్వాసం నిన్ను బయటేస్తుంది, నీ విశ్వాసం నీకు ఆశీర్వాదం ఇస్తుంది, నీ విశ్వాసం నీకు ఘనత ఇస్తుంది. నీ విశ్వాసమే అన్నాడు. నా విశ్వాసం నీకు, నీ విశ్వాసం నాకు పనిచేయదు. ప్రేమని నేను బిడ్డరా, గమనిస్తున్నారా? మోషే గారు కరపట్టుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన కొడితే సముద్రం పాయలేకపోయిందని, నేను ఈరోజు పొడుగ్గా ఉన్న కర్రలు పట్టుకొని వెళ్ళి కొడితే నాకేటి వస్తుంది? ఆయన విశ్వాసం ఆయనకే. ఎస్, ఆయనకి ఆ విశ్వాసం రావడానికి ఏంటి ఆపరేట్ చేశాడో దాన్ని నేను ధ్యానించి నేర్చుకొని సాధన చేస్తే అప్పుడు దేవుడు చిత్తమైతే. కనుక మనం అన్ని సమయాల్లో విశ్వాసాన్ని వదలకూడదు. అది పూర్ణ బలముతో. అంటే ఇంతకేమనుకున్నావు, నీ సమయాన్ని, టాలెంట్స్ ని, నీకు ధనాన్ని దేవుడి సేవకి ఇవ్వు, ఓకే. దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇవ్వు, అదొక పాయింట్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే, అన్ని సమయాల్లో విశ్వాసంతో బలంగా ఉండు. దానియేలుకి ఏం చెప్పారు? గుహలకు వెళ్ళిపోవాలి, వేసేస్తాం అన్నప్పుడు భయమే లేదు. అబ్బా, ఏదంటే తినేస్తా, తిని దేవుడు రక్షిస్తాడు అనుకోలేడు, కానీ భయం లేదు. అది పాయింట్. తినేస్తాడో రక్షిస్తాడో అనేది సెకండరీ. ఆయనకి ఫస్ట్ భయం లేదు. ఎందుకు భయం లేకుండా స్థితి ఎలా కలిగిందంటే, దేవుడితో సహవాసం. మన దేవుడితో కంటిన్యూస్ గా సహవాసం ఉంటే భయము, చూడండి, భయము అవిశ్వాసము ఒక దగ్గర ఉంటది. అర్థమైంది మీకు? భయం ఉంటే ఏముంటది? అవిశ్వాసం. అవిశ్వాసం ఉంటే భయం వస్తుంది, విశ్వాసం ఉంటే భయం రాదు. అది కాంబినేషన్. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటారు. అవిశ్వాసం ఉంటే భయం వస్తుంది, విశ్వాసం ఉంటే భయం రాదు, ధైర్యం వస్తుంది. అది కాంబినేషన్. మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజా, అక్కడ టోన్ మార్చేశారు. అంతవరకు రాజా 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 అనేవారు. ఏంటంటే ఇక్కడ అగ్నిగుండం చూసేసరికి రాజా, నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకు, స్టైల్ మార్చేశారు. అని అది చూస్తే నాకు చాలా ధైర్యం వస్తుంది. అంతవరకు రాజా అంటే వంగాలి, దాసుడిని, నువ్వు ఏలిన వాడివి, నువ్వు ఇది, నువ్వు అదే అని చెప్పాలి. జస్ట్ ఈజ్ సచ్ ఎ కింగ్. కానీ ఈ విషయంలో మాత్రం టోన్ మార్చారు. అసలు టోన్ స్టైల్ మార్చారు. నువ్వు ఏం చేస్తే చేసుకో. అబ్బా, మా దేవుడు హల్లెలూయా. వదిలించాడా? ఆయన వదలడు. ఆయన వదిలే రకం కాదు. ఎప్పుడు కూడా ఆయన వదలడు. ప్రేమని దేని బిడ్డరా, అందుకే వదలని దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. వదిలిన లోకాన్ని పట్టుకుంటే నీకు మిగిలింది ఏం తెలుసునండి? ఏంటండి? వదిలే లోకాన్ని పట్టుకుంటే ఏముంటుందో తెలుసా మీకు? శూన్యం అంట. శూన్యం. ఒక ఫిలాసఫర్ ఆయన ఏంటంటే దానికి నిర్వచనం ఇచ్చాడు. శూన్యం అంటే ఒక వాటర్ బబుల్ ఉందనుకోండి, వాటర్ బబుల్ పేలిపోతే మిగిలేదట. వాటర్ బబుల్ పేలిపోతే మిగిలేది శూన్యం. నువ్వు లోకాన్ని పట్టుకున్నావు అనుకో, లోకము నాతో ఉందనుకున్నావు అనుకో, నీకు మిగిలేది శూన్యము. పరువు పోద్ది లాస్ట్కి. ఏంటి పోద్దండి? పరువు కోసం మనం తాపత్రయపడతాం. నా పేరు పైన ఉండాలి, నాకు ఎంత రావాలి అంత రావాలి అని మనం. ఎస్, ప్రతి మనిషికి ఒక యాడ్ ఉంటది, అది స్వభావం. ప్రతి మనిషి స్వభావం. నేను అందరిలోకి వెళ్తే నన్ను చూడాలి. అందుకే పెళ్లిలోకి వెళ్ళినప్పుడు చాలా డీసెంట్, డిగ్నిఫైడ్ సెంట్, అది మంచి సెంట్ కొడతాం. ఏమండి? మంచి డ్రెస్, ద బెస్ట్ డ్రెస్ వేస్తాం. ఒక సూట్ వేసి ఒక ఫ్లవర్ పెట్టి, అబ్బా ఫ్లవర్ భలే
అందరికి స్పాట్ లాగా మన వైపు చూడాలి అనే ఆశ మనిషిది. ప్రియమైన దేవుని బిడ్డరా, గమనించండి, మనిషిని స్వభావాన్ని దాటి వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, నా వైపు అదే చెప్తాను. స్త్రీ చాలా బలహీనమైన ఘటం, కానీ లోకంలో ఉన్న స్త్రీ బలహీనమైన ఘటం, కానీ దేవుని యొక్క స్త్రీ బలమైన ఘటం. హల్లెలూయా. అది బలహీనతలోంచి దేవుణ్ణి పట్టుకుని బలంగా ఉండే స్త్రీగా మారకపోతే పగిలిపోతాం. బలహీనమైన ఘటం ఏటవుద్దండి? పగిలిపోతాం. బలమైన ఘటముగా దేవుణ్ణి పట్టుకొని, మన దేవుడు బలమైన వాడంటే మనం బలహీనంగా ఉండడానికి అవుద్దా? ఛాన్స్ లేదు. మన దేవుడు బలవంతుడు, అనంతమైన శక్తి కలిగిన దేవుడు అంటే మనం బలహీనంగా అవుద్దా? మన దేవుడు ఐశ్వర్యవంతుడు, మనం అడుక్కునేలుగా జీవించడం అవుద్దా? అవదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక నిమిషంలో నేను ముగిస్తాను. విధేయతతో కూడిన జీవితాన్ని గడుపు. హల్లెలూయా. మీ వనరులను దేవుని కొరకు ఉపయోగించండి. వనరులు అంటే టైం చెప్పారు, టాలెంట్స్, మీకు కలిగిందంతా దేవుని సేవకు వాడండి. విశ్వాసంతో పట్టుదలగా ఉన్న అన్ని సమయాల్లో, అబ్బా అంత బాగున్నప్పుడు దేవుడి గురించి సాక్ష్యం చెప్పడం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు సార్, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను, దేవుడు చూసుకుంటాడండి. ఇదేకండి బాబు, వీడు పిచ్చోళ్ళగా ఉన్నాడు, ఆడికి పిచ్చోళ్ళ కనిపిస్తాం. అన్ని సమయాల్లో పట్టుదలగా విశ్వాసంగా ఉండవు. వాళ్ళని అంటాడు, నేను ఒక్కరినే ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు. ఎస్, అలా అనుకో. ప్రతి ఒక్కరు ఒంటరి వాళ్ళే. ఎస్, ప్రతి ఒక్కరు ఒంటరి వాళ్ళే. ఎవడు పక్కన ఉంటారండి? ఇప్పుడు నా ఆవిడ గంపవారి పాలు వెళ్ళిపోయింది, ఇప్పుడు నేనే చేయాలా? అప్పుడులేమో నాకు బోధించాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ, నాకు బోధించాడు. ఇంతవరకు అది ఉంటే అది చూసుకునేది, ఇప్పుడు ఏటీ లేదు. అప్పుడు ఏం స్టార్ట్ చేశానంటే, దేవా నువ్వు ఉన్నావు నాయన, అలా తీసుకెళ్ళాడు నన్ను. అప్పుడు ఈ మాట వచ్చింది, మనం ఒంటరి వరకే ఉంటాం, దేవుడు మనతో దేవుడు అయితే అనుకుంటేనే నీకు ఈ లోకంలో జీవించగలవు. ఎవరు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారో, స్టేజ్ దిగిపోతుంటారు. రోగులను స్టేజ్ దిగిపోయి మిగిలిన మనం ఒక్కరికి మిగిలిపో స్టేజ్ మీద. ఎస్, దేవా నువ్వు నాతో, నేను నీతో అనుకుంటేనే ఈ లోకంలో బతకగలం ప్రియులరా. టు బి ఫ్రాంక్. ఎస్. అంతేకాకుండా చివరగా విధేయతతో కూడిన జీవితాన్ని గడుపు. ఆయన వాక్యానికి, ఆయన మాటకు, శక్తి కలిగిన ఆయన మాటకి విధేయత చూపించు. అప్పుడు ఏడొద్దంటే, దేవుని ఆ విధముగా దేవుని యొక్క మరి శక్తి కలిగిన దేవునికి విధేయత చూపించి నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయు. హల్లెలూయా. హౌ వి ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్? ఏదో కొనిచ్చి మన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటాం. ఎస్, వి నో, అంటే మనకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. దేవునికి విధేయత చూపించి నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయి. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను. ఏది తెచ్చావు నాయన అంటే, నా హృదయాన్ని తెచ్చాను నాయన, నన్ను నేనే నీకు తెచ్చుకున్నాను, స్వీకరించు. ఎస్, దట్ ఈస్ రైట్ లవ్ అని దేవుడు ముద్ర. హల్లెలూయా. ప్రేమను నేను బిడ్డరా, గమనించండి, మన టాలెంట్స్ ని మనం దేవుడికి ఇవ్వాలి. మనం కలిగిందంతా దేవుని సేవకు ముందుకెళ్ళడానికి మనం వాడాలి. అంతేకాకుండా అన్ని సమయాల్లో విశ్వాసంతో గట్టిగా పట్టుదలగా ఉండాలి. దేవుని శక్తి కలిగిన దేవునికి మనం జీవితకాలం అంతా విధేయత చూపాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.